హలో అండి, వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. పాప బర్త్డే అనమాట అండి. అందుకని మొత్తం అన్ని కేక్ నుంచి మొత్తం అన్నీ కూడా ఇంట్లో చేద్దామని డిసైడ్ అయ్యాను ఇయర్. సో ఫస్ట్ అయితే కేక్ ట్రై చేశాను అనమాట. ఒక్కరోజు కాదండి, 3 రోజులు 3 సార్లు చేస్తే కానీ కేక్ సరిగ్గా రాలేదు. సో నేను మీకు 3 డేస్ కూడా ఏం మిస్టేక్స్ చేశాను ఏంటి అన్నది చెప్పుకుంటూ వెళ్తాను అనమాట. ఇది డే 1 ట్రయల్కి వేసిన కేక్ అనమాట అండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. యాక్చువల్గా డే 1 ఎట్లా వస్తుందో అని భయపడి నేను వీడియో అయితే సరిగ్గా తీయలేదు. కానీ డే 1 చేసిన కేకే కూడా చాలా బాగా వచ్చింది. కేక్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఉప్మా రవ్వతో చేశానండి. జస్ట్ 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆటా వేస్ట్ చేశాను అనమాట, మైదా కూడా వేయలేదు. సో అలా చేసినందుకు చాలా సాఫ్ట్గా వచ్చిందనమాట. సో నేను మీకు ఈ రెసిపీ అది కూడా చెప్తాను ఎట్లా చేయాలి ఏంటి అన్నది. మీరు కూడా ట్రై చేయొచ్చు. హెల్దీ వర్షన్ అనమాట ఇదైతేని. సో ఇది డే 1 జస్ట్ ట్రయల్ కింద చేసిన ఫస్ట్ టైం కేక్ అండి. సో చాలా సాఫ్ట్గా బాగా వచ్చింది కదా అని చెప్పేసి నెక్స్ట్ డే మళ్ళీ చేశాను. ఈసారి కొంచెం పెద్ద దాంట్లో చేద్దాము. ఎక్స్ట్రా అంటే రెక్టాంగిల్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ చేస్తే కొంచెం కేక్ కట్ చేయడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి చేశాను అనమాట. ఆ రోజైతే ఈ బొరోసిల్ ఉంటే నా దగ్గర దాంట్లో చేశాను. మరి ఏం మిస్టేక్ చేశానో ఏంటో చూసారా, బ్యాటర్ కూడా గట్టిగా చేశాను అనమాట. అట్లా గట్టిగా రాకూడదు, కొంచెం ఫ్లో బాగుండాలి బ్యాటర్కి. సో ఆ బొరోసిల్ చాలా దల్సర్గా ఉంటుంది కదండి కింద కూడాను. మనకు ఆ హీట్ అది సరిగ్గా సరిపోలేదో ఏమో కానీ అంత బాగా రాలేదనమాట. అప్పుడు ఎక్స్ట్రా బ్యాటర్ కూడా చేశాను, ఎందుకంటే కొంచెం చాక్లెట్ కేక్ కూడా పెడదామని చెప్పేసి. సో మిగిలిన బ్యాటర్లో నేనైతే ఇండాలియం దాంట్లో చేశాను అనమాట. దాంట్లో కొంచెం చాక్లెట్ పౌడర్ కూడా కలిపి చేశాను. సో అదైతే చాలా బాగా వచ్చింది మళ్ళీని. ఇదిగో చూసారా, డస్టింగ్ ఇంత అలా చేసుకోవాలన్నమాట అండి మనము. సో ఒకటి బొరోసిల్లో పెట్టేసి ఓవెన్లో పెట్టేశాను కదా. ఇంకా నెక్స్ట్ అది కొంచెం చాక్లెట్ పౌడర్ కలిపాను నెక్స్ట్ బ్యాటర్లోను. చాకో పౌడర్కి మనకు మరీ అంత కొలత ఏమక్కర్లేదండి, కొంచెం అటు ఇటుగా కలుపుకోవచ్చు, పర్వాలేదు. ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నా పర్వాలేదు అనమాట. స్వీట్ మాత్రం కొంచెం అడ్జస్ట్ చేయాలి చాకో పౌడర్ వేస్తున్నప్పుడు. సో ఇదిగో బోరోసిల్లో చేసింది చూసారా, ఎంతో బాగా వస్తుంది. ఫస్ట్ టైమే బాగా వచ్చింది కదా అని చేస్తే మాత్రం బ్యాటర్ అది సరిగ్గా లేదో, లేకపోతే మనం పాత్ర బాగాలేదో, బోరోసిల్ చాలా థిక్గా ఉండి మొత్తానికి నాకు సరిగ్గా అయితే కుక్ అవ్వలేదు అనమాట. మధ్యలో పాట అంతా కూడా చాలా కుక్ అవ్వకుండా దానికి అంటుకుపోయి వచ్చిందనమాట. సో ఫ్రంట్ సైడ్ కూడా బాగా ఎక్కువైపోయింది. అంటే నేను టెంపరేచర్ ఎక్కువ పెట్టాను, 180 degrees యాక్చువల్గా ఎక్కువ కదా అని చెప్పేసి. సో 170-160లో పెడితేనే బాగా వస్తుంది. బట్ చాక్లెట్ కేక్ మాత్రం ఇండాలియంలో చేశాను కదండి, అది చాలా బాగా వచ్చిందనమాట. ఇంకొంచెం బ్యాటర్ నేను ముందు రోజు స్టవ్ మీద కూడా వండాను అనమాట, అది కూడా చాలా బాగా వచ్చింది. ఇది ఇంకా డే 3 అనమాట. యాక్చువల్గా ఇంకా బర్త్డే రోజు ఇది. ఇంకా నేనైతే చేయనన్నాను, నేను సరిగ్గా రాలేదని. కాకపోతే మా హస్బెండ్ మా ఫ్రెండ్ వాళ్ళు ఏమన్నారంటే, లేదు ట్రై చేయి, ఫస్ట్ డే బాగానే వచ్చింది కదా, ఇప్పుడు బాగానే వస్తుందేమో ట్రై చేయి అని చెప్పి ఇంకా డే 3 చేస్తున్నాను అనమాట. ఇది 1/2 కప్ ఆయిల్ కానీ బటర్ కానీ, 1/2 కప్ కర్డ్, 1/2 కప్ మిల్క్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలిసిపోయాక ఒక కప్పు పావేమో బొంబాయి రవ్వ వేసుకోవాలన్నమాట. బొంబాయి రవ్వ కూడా కొంచెం కలిసాక ఒక కప్ ఏమో షుగర్ పౌడర్ వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా కలపండి. తర్వాత ఇంక మైదా 1/2 కప్ వేయండి. అండ్ మైదా కానీ ఇక్కడ మీరు ఆటా కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఆటా ఫస్ట్ డే వేసాను, ఇంక లాస్ట్ డే ఈరోజు అయితే మైదానే వేస్తున్నాను. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఏమో బేకింగ్ సోడా, అండ్ 1/4 స్పూన్ ఏమో సాల్ట్ ఇట్లా వేసుకోండి. మెజరింగ్ స్పూన్స్ అన్నీ దొరుకుతాయి మనకి, అవి తెచ్చుకొని వేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే లేకపోతే కప్స్ అవి కొలతల్లో అంటే మనకి సరిగ్గా రావు మనకి. అండ్ వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీకు కావాల్సినట్టు టూటీ ఫ్రూటీ, బాదం, పిస్తా ఇవన్నీ కూడా కలుపుకొని వేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలండి ఎప్పుడన్నా, లేకపోతే లోపల ఉన్న ఎయిర్ అంతా పోయి మనకి ఫ్లఫీగా రాదనమాట కేక్ ఎప్పుడు కూడాను. అందుకని ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ చేసుకోవాలి. మెయిన్గా నేను దీంట్లో మీకు ఎట్లా చేయాలి అన్న చూపించేదానికంటే కూడా నేను ఇంట్లో చేశాను ఇవన్నీ అని చూపించడానికి అనమాట ఇది వీడియో చేస్తుంది. కేక్ ఒకటే కాదండి, నేను యాక్చువల్గా పాప బర్త్డే రోజు అయితే నేను మంచూరియా చేశాను, హక్కా నూడిల్స్ అంటారు కదా అవి చేశాను, అండ్ దమ్ బిర్యానీ చేశాను. ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకుని ఇంట్లోనే చేశాను. అన్నీ బాగా సెట్ అయినాయి కూడా అనమాట. సో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను కదా. థర్డ్ టైం నేను కొంచెం ఎక్కువ చేశాను అనమాట, అందుకని డబుల్ క్వాంటిటీ తీసుకుంటున్నాను ప్రతిదీ కూడాను. సో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ చాలా స్లోగా తిప్పాలండి, కలపాలి మనం అన్నీ కూడాను. ఇంక ఈసారి తెలిసింది కాబట్టి నేను ఇంకా బొరోసిల్ అయ్యి కాకుండా నా దగ్గర ఉన్న కేక్ ప్యాన్ ఇండాలియం ఉంది కదా అదే వాడుతున్నాను అనమాట. యాక్చువల్గా నాకు ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే స్టవ్ మీద కూడా చాలా బాగా వస్తుంది. ఇదిగో చూసారా, ఇవాళ చేస్తుంది అనమాట. చాలా ఎక్సలెంట్గా వచ్చింది కేక్ అయితే మాత్రం. టేస్ట్ దట్టు హెల్దీ వర్షన్ కదా, అందరికీ కూడా చాలా బాగా నచ్చింది అనమాట.
పార్టీకి వచ్చిన పిల్లలు వాళ్ళందరికీ కూడాను. సో రెసిపీ కూడా అడిగి తీసుకున్నారు. సో మీరు కూడా ట్రై చేయండి, ఇట్లా ఇంట్లో చేస్తే చాలా బాగుంటుంది. ఇదిగో ఓవెన్లోంచి తీసేసాక కాసేపు ఇట్లా మనము తడి క్లాత్ పెట్టి ఉంచాలన్నమాట. సో దట్ పైన ఇంకా డార్క్ అయిపోకుండా వస్తుంది మనకి. అది చాక్లెట్ కేక్. నేను దాంట్లోంచి ఇందులో పెడతా కూడా చిన్న పీసెస్ విరిపేసాను యాక్చువల్గాను. సో పర్వాలేదులేండి, ఇంట్లో జస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళే కదా వచ్చేది అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఇంకా ఇదైతే నేను ఇంకా థర్డ్ వన్ చేసిన కేక్ అనమాట. ఇది కూడా ఎక్కడ మనకి అంటుకోకుండా టూటీ ఫ్రూటీ అంతా కూడా బాగా మిక్స్ అయ్యి మంచి క్రిస్పీనెస్ పైన ప్లస్ రవ్వ కూడా చక్కగా వచ్చిందనమాట. ఎందుకంటే రవ్వ కూడా నేను పౌడర్ చేయలేదండి, డైరెక్ట్ రవ్వ వేసాను కాబట్టి ఆ రవ్వ టెక్స్చర్ అది కూడా తెలుస్తుంది మనకి బాగా. ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసి పెట్టేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మంచూరియా, హక్కా నూడిల్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేశాను చెప్తాను. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్. బాయ్ బాయ్.